దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 19 వచనాల వరకు మనం చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అదిష్టమాయను. 24 నుంచి చదవండి. 24, 25, 26. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేర్చున్నాను. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 4-5 వచనాల వరకు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 4-5 వచనాల వరకు మనం చదువుదాం. యోబు గ్రంథం కీర్తనల తర్వాత 38వ అధ్యాయము 1 నుండి 4-5 వచనాల వరకు చదువుదాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెడుపుతున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును. నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడు ఎవడో చెప్పుము.
దాని మీద పరిమాణము కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పునాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించుచు జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, ఓ నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు. నాయన మారని దేవుడా, మార్పులేని దేవుడా, మా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఓ నాయన, ఇప్పటి వరకు నాయన చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మమ్మల్ని దర్శించండి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడను ప్రభువా. ఓ నాయన, నిశ్చయముగా నా తండ్రి, ఓ నీ వాక్యము నా తండ్రి నాయన నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలోనైనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచను ప్రభువా. నీ వాక్యము ద్వారా మా జీవితాలను ఆయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. ప్రభువా, మేము కేవలం నాయన నీ వాక్యమునకు ఇష్టముగా ఉండే బిడలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఓ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతలను, ఓ ప్రతి చీకటి కార్యములు, దెయ్యపు కార్యములను జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామలో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. ప్రభువా, వాక్యమును నాయన వినగలే చెవులను, గ్రహించగలిగే మనస్సును నాయన ఓ ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, యుగములలో తరములలో మరుగు చేయబడినటువంటి నీ వాక్యము నాయన ఈ చివరి దినాల్లో నా ప్రభువా ఓ మీరు మాకు బయలుపరిచినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, యుగములలో తరములలో దాచబడినటువంటి మర్మము ఏదైతే ఉన్నదో ప్రభువా, ఆ యొక్క గొప్ప మర్మమును ప్రభువా, ఆ యొక్క రహస్యములను ప్రభువా, దాచబడినటువంటి రహస్యాలు ప్రభువా ఓ ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నదికే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మాకు సహాయం చేయండి, అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి, సమస్త ఘనత మహిమను మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము, ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడి మధ్యాహ్న సమయంలో మళ్ళా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయనను స్తుతించుటకు, ఆయనను గణపరచుటకు, ఆయన నామమును మహిమపరచుటకు దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమును చూడలేక అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది రోగాలతో, బలహీనతలతో, అనారోగ్యముతో హాస్పిటల్లో ఉంటూ వైద్యం తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన యొక్క మహా ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనకు మంచి సమయాన్ని ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.
ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము ఎలోహిం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటండి ఎలోహిం? గత వారంలో కూడా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరలా ఈ వారం కూడా మనము యొక్క వాక్యాన్ని ధ్యానించాలని దేవుడిచ్చినటువంటి యొక్క తలంపును బట్టి మనం మరలా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యము ప్రియులారా గమనించండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 25 వచనాల వరకు కూడా మనం చదివాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే వచనం మీద ప్రియులారా క్రీస్తు బ్రహ్మము ఆయన వర్తమానం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక వర్తమానం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వర్తమానం పేరు ఏంటంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన 1963వ సంవత్సరంలో 7వ నెల 28వ తారీఖున ఈ ప్రసంగం చేశాడు. ఆయన దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపడెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పెట్టిన టైటిల్ అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే లేఖనము తీసుకున్నాడు ఆయన. ఏ లేఖనము? ఈ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 వచనం నుండి 25 వచనాల వరకు కూడా ఆయన చదివించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యానికి ఆయన ఇచ్చిన అంశం పేరు ఏమిటంటే, క్రీస్తు బ్రహ్మం ఇచ్చినటువంటి ఆ అంశం పేరేంటంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపడెను అనే సందేశం ఇచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇదే సందేశము క్రీస్తు థామస్ కూడా ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే సందేశము క్రీస్తు థామస్ ఇచ్చాడు. ఆయన ఏ పేరు పెట్టాడు అని అంటే మీలో ఉన్న క్రీస్తు అని పెట్టాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన 6వ తారీఖున 12వ నెల 1993వ సంవత్సరంలో ఈ ప్రసంగాన్ని చేశాడు ఆయన. క్రీస్తు థామసు మీలో ఉన్న క్రీస్తు అనే సందేశాన్ని 1993వ సంవత్సరంలో 12వ నెల 6వ తారీఖున ఈ ప్రసంగాన్ని చేశాడు ఆయన. ఆయన ఏ వాక్యం తీసుకున్నాడు అని అంటే ఇదే లేఖనాన్ని తీసుకున్నాడు ఆయన కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ లేఖనాన్ని తీసుకున్నాడు అంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 25 వచనాలు కూడా ఆయన కూడా చదివిచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వాళ్ళు తీసుకున్న లేఖనాలు ఒకటే, కానీ వారికి పెట్టిన టైటిల్స్ మీరు గమనించండి. వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు పేర్లు మనం గమనిస్తే క్రీస్తు బ్రహ్మము ఒక పేరు ఇచ్చాడు. తర్వాత క్రీస్తు థామస్సు ఒక పేరునిచ్చాడు. క్రీస్తు బ్రహ్మము ఏమని పేరు ఇచ్చాడు అని అంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపడెను. క్రీస్తు థామస్ ఏమని ఆయన ఏ ఒక అంశం పేరు ఇస్తున్నాడంటే మీలో ఉన్న క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే ఒక రెఫరెన్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న సమయంలో మనం ఇస్తున్నటువంటి టైటిల్ ఏమిటంటే ఎలోహిం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మూడు ఒకటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం అన్న దేవుని మర్మమైన క్రీస్తు బయలుపడెను అన్న మీలో ఉన్న క్రీస్తు అన్న ఒకటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. మనం వాక్యాన్ని గ్రహించాలి. వాక్యాన్ని మనం ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు ఆ వాక్యములో నుంచి అనేక మర్మములు మనకు బయలుపడతా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆయన వాక్యమును బయలుపరుస్తాడు. కానీ వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. చదివిన దాన్ని
మనము గ్రహించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చదవకుండగా గ్రహించలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చదవాలి, చదివిన దానిని గ్రహించాలి. అప్పుడు గ్రహించినప్పుడు ఆ యొక్క వాక్యములో నుండే మనకు అనేకమైనటువంటి విషయాలు దేవుడు ఏం చేస్తాడంటే బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో నామకవాస్తిగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి ప్రియులరా, అది మనకు ఏదో నామకాస్తంగా చదివినట్టుగానే ఉంటుంది. కానీ మనము ఇంట్రెస్ట్గా పరిశుద్ధ గ్రంథం మీద మనస్సు పెట్టి, పరిశుద్ధ గ్రంథం మీద మన హృదయమును పెట్టి, మన మనస్సును పెట్టి, మన మనస్సు, మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులు పరిశుద్ధ గ్రంథం మీద కేంద్రీకృతమైనప్పుడు, అలా చదివినప్పుడు ప్రియులారా గమనించండి, అప్పుడు దేవుడు దాని వాక్యాన్ని కూడా మనం గ్రహించగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ గ్రహించగలిగే నేత్రాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనం చదవాలి వాక్యాన్ని. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ నేత్రాలతో? ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనం చదవాలి. ఆత్మ సంబంధమైన నేత్రాలు వేరు, శరీర సంబంధమైన నేత్రాలు వేరు. ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూస్తే వాక్యము మనకు బయలుపడుద్ది. ఏదో చదవాలి కదా అని చెప్పి శరీర సంబంధమైన నేత్రాలతో మనం చదివేమనుకో, అది చదివినట్టుగానే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనము చదివే వాక్యము ఆత్మ సంబంధంగా చదవాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలతో మనం చదవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ఆత్మీయ నేత్రాలు ఉంటాయా అని మనం గమనిస్తే ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, ఇహలోక సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తుందని వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనోనేత్రములు అనేవి ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనోనేత్రములు ఉన్నవి, ఆత్మ సంబంధమైన మనోనేత్రములు అవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆ నేత్రాలతో మనము పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు, ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనము ప్రియులారా గమనించండి, ఈ యొక్క వాక్యమును చదివినప్పుడు తప్పకుండా దేవుడు మనకు వాటిని సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు సిరియా దేశపు రాజు సిరియా సైన్యమును తీసుకొని ఎలీషాను ముట్టడించడానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషాను ముట్టడించడానికి వచ్చారు, ఎలీషాను పట్టుకోవడానికి వచ్చారు, ఎలీషాను చంపడానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిరియా సైన్యముతో వచ్చారు. సిరియా రాజు తన సైన్యమును ఎలీషా మీదకు దండెత్తి వచ్చాడన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎలీషా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎలీషా ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ఎలీషా నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతమంతా కూడా, ఆ కొండల ప్రాంతమంతా కూడా ప్రియులారా గమనించండి, అగ్నిరథాలతో దేవుడు నింపేసేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అగ్నిరథాలతో దేవుడు ఏం చేశాడు? నింపేశాడు. అంతే. దేవుడు తన సైన్యాన్ని అక్కడ దించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గెహాజీ లేచాడు, ఎలీషా కూడా లేచారు, ఇద్దరు లేచారు. లేచి గెహాజీ బయటకు వచ్చి చూస్తే ఆ సిరియా రాజు, సిరియా సైన్యం అంతా కూడా
వీళ్ళను ముట్టడించినట్లుగా చూశారు. గెహాజీ చూశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గెహాజీ చూచి పరిగెత్తుకుంటా వచ్చి, ఓ నా తండ్రి, నా ఏలినవాడా, ఇదిగో ఇంకేమున్నది, ఈ సిరియా రాజు, సిరియా దండు, సిరియా సైన్యం అంతా కూడా ఇక్కడ మన చుట్టూ ముట్టడించింది, మోకరించి ఉన్నది అని చెప్పి ప్రియులారా గమనించండి. ఎలీషాతో గెహాజీ చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఎలీషా గెహాజీతో అంటున్నాడు, ఓ గెహాజీ, నీవు ఈ సిరియా సైన్యమునే నువ్వు చూస్తున్నావు. ఇదిగో మన చుట్టూ కూడా సైన్యము, మన సైన్యం ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన చుట్టూ కూడా ఒక సైన్యం ఉన్నది. గెహాజీ ఆ సైన్యాన్ని చూడలేకపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా చూస్తున్నాడు, కానీ గెహాజీ చూడలేకపోయాడు. గెహాజీ చూడకపోవడానికి కారణం ఏంటి? ఎలీషా చూడటానికి కారణం ఏంటంటే, ఎలీషా తన యొక్క ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు. గెహాజీ ప్రియులారా గమనించండి, శరీర సంబంధమైన నేత్రాలతో చూస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ యొక్క మన చుట్టూ కూడా దేవునికి సైన్యం ఉన్నది. దేవుని కాపుదల మనకున్నది. ఓ అగ్ని రథాలు మన చుట్టూ ఉన్నాయి. గెహాజీ భయపడకో అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే ప్రియులారా ఎలీషా గెహాజీ గురించి ప్రార్థించాడో, గెహాజీ యొక్క నేత్రాలు కూడా తెరవబడ్డాయి. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గెహాజీ యొక్క నేత్రాలు కూడా తెరవబడి, అప్పుడు వాళ్ళ చుట్టూ ఒక అగ్ని రథాలు, ఒక సైన్యం ఉన్నట్టు, ఆ పర్వతాలు, కొండలు, గృహలు, ఓ ఒక గొప్ప సైన్యం ఉన్నట్టు గెహాజీ కూడా చూడగలిగాడు అక్కడ. కనుక ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు మనసు పెట్టి చదవాలి. ఆత్మీయ నేత్రాలతో చదవాలి. చదివినప్పుడే ప్రియులారా అందులో ఉన్న వాక్యము, అందులో ఉన్న సత్యము, అందులో ఉన్నటువంటి మర్మములు అనేవి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బ్రహ్మ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవదూతలు ఆయన వెంబడిస్తా ఉండే. దేవదూతలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిల్లిపాలకి ఒక 10 సంవత్సరాలు వచ్చినాయి. అప్పటికి బిల్లిపాలకు ఒక 10 సంవత్సరాలు వచ్చాయి. బిల్లిపాలను పిలిచి, క్రీస్తు బ్రహ్మ బిల్లిపాలను పిలిచి, నువ్వు దేవదూతను చూస్తావా నానా అని బిల్లిపాలను అడిగాడు. చూస్తానని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూస్తానని చెప్పినప్పుడు క్రీస్తు బ్రహ్మకేమో దూతలు కనబడతానేమన్నాయి మామూలుగా, కానీ బిల్లిపాలు మాత్రము చూడట్లేదు ఆయన. అప్పుడు నేను ఎప్పుడైతే చూస్తానని చెప్పాడో, వెంటనే ఆ బిల్లిపాల యొక్క మనోనేత్రాలు తెరిచాడు దేవుడు. అక్కడ తెరిచి దేవదూతను పిలిచాడు. క్రీస్తు బ్రహ్మ వచ్చి ఆయన ముందు నిలబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి ముందు నిలబడింది? బిల్లిపాల ముందు మీద నిలబడింది. ఎంత గొప్ప భాగ్యం అది అసలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆ దూత వచ్చి అక్కడ ఆ చర్చి పక్కన, వీళ్ళు చర్చి పక్కన నిలబడి ఉన్నారు. క్రీస్తు బ్రహ్మ, బిల్లిపాలు. ఆయన దూతను పిలిచినప్పుడు వచ్చి బిల్లిపాలు ముందు నిలబడింది. బిల్లిపాలు నేత్రాలు తెరవబడుగా, కానీ క్రీస్తు బ్రహ్మ ప్రార్థించాడు. ఆయన వెంటనే ప్రియులారా ఆయన నేత్రాలు తెరవబడ్డాయి. తెరవబడిన వెంటనే బిల్లిపాలు ఆ యొక్క దూతలను ఆయన చూడగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆశ అనేది మనకు ఉండాలండి. ఆ తృష్ణ అనేది ఉండాలి. ఆ దప్పిక ఉండాలి మనలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మంట ఉండాలి మనలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మంట, ఆ దృక్పథము, ఆసక్తి
ప్రియులారా, మనకు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆ విషయాల్లో నీవు ఏ విషయములైతే దప్పిక కలిగి ఉన్నావో, నీవు ఏ విషయములైతే తృష్ణ కలిగి ఉన్నావో, నీవు ఏ విషయములైతే దాహము కలిగి ఉన్నావో, ఆ విషయము నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రియులారా, దేవుడు తప్పకుండా వాటిని చూసే భాగ్యమును, ధన్యతను దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, వాక్యాన్ని చదివేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, మన మనస్సులు, మన ఆలోచనలు, మన హృదయము మొత్తం కూడా ఎక్కడ ఉండాలంటే వాటి మీదే ఉండాలి. మనం బైబిల్ చదివేటప్పుడు మన మనస్సులు, మన ఆలోచనలు పరిశుద్ధ గ్రంథం మీద ఉండాలి. మనం ప్రార్థించేటప్పుడు మన మనస్సులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ప్రార్థన మీదనే ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థించేటప్పుడు బైబిల్ చదవకూడదు, బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేయకూడదు. ఏ పని చేసేటప్పుడు ఆ పనే చేయాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి దానికి ఒక క్రమం అనేది ఉంది. ఆ క్రమంలోనే మనము నడవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గెహాజీ నేత్రాలు తెరవబడినట్లుగా, బిల్లిపాల యొక్క నేత్రములు తెరవబడినట్లుగా దేవుడు మన యొక్క అందరి నేత్రములు కూడా తెరిచి సంపూర్ణంగా వాక్యం యొక్క గ్రహింపులోనికి దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, గమనించండి, వీళ్ళు తీసుకున్న లేఖనము ఒకటే కానీ వాడు పెట్టినటువంటి ఆ యొక్క సందేశముల యొక్క పేర్లు మాత్రము వేరువేరుగా ఉన్నవి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు అబ్రహాము ఆయన ఇచ్చిన సందేశం ఏంటి? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపడెను. అది ఆయన ఇచ్చిన సందేశం. 1963 ఓ ప్రియులారు గమనించండి, 7వ నెల 28వ తారీఖున ఆయన చేసినాడు. 6వ తారీఖున 12వ నెల ప్రియులారు గమనించిన 1993లో క్రీస్తు థామస్ చేశాడు. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, క్రీస్తు థామస్ మీలో ఉన్న క్రీస్తు అనే సందేశం ఇచ్చాడు ఆయన. కానీ ఈరోజు మనం ఈ మధ్యాహ్న సమయంలో మనం మాట్లాడేటువంటి సందేశము ఎలోహిం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎలోహిం అనగా అర్థం ఏమిటి అని అంటే క్రీస్తు థామస్ చెప్పాడు. ఆయన ఏం చెప్పినాడంటే, నిత్యము నుండి నిత్యముగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిత్యము నుండి నిత్యము అంటే సమస్తము కూడా ఆయనే. ఎలోహిముగా ఆయన ఉన్నప్పుడు ఆకాశము లేదు, ఆకాశము లేదు. దేవుడు ఎలోహిముగా ఉన్నప్పుడు ఈ భూమి లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఉన్నాడు అప్పుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరొక్కడే ఉన్నారు? దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఉన్నాడు ఆయన. మరి ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడు, దేవుడు ఒక్కడిగా ఉన్నప్పుడు ఆయన దేవుడుగా ఉండగలరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుడుగా, ఇప్పుడు ఆయన దేవుడు, ఆయన దేవుడైనప్పుడు ఆయన దేవుడిని ఎలా రుజువు చేసుకోవాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు అనే మాటకు అర్థం ఏమిటంటే ఆరాధనకు పాత్రుడు. దేవుడు అనే మాటకు అర్థం ఏంటి? ఆరాధనకు పాత్రుడు. కనుక ఆకాశము లేదు, భూమి లేదు, సముద్రము లేదు, ఏమీ లేవు, ఏమి కూడా లేవు. ఆయన ఒక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుని యొక్క క్యాలెండర్ ప్రారంభమయ్యి 6000 సంవత్సరాలు దాటి ఇప్పుడు 7వ సంవత్సరంలో ఉన్నాము. మానవుని యొక్క క్యాలెండర్ ప్రారంభమై. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారు, గమనించండి, మానవునికి క్యాలెండర్ ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే, ఏదైనా తోటల నుంచి ఆదామును దేవుడు బయటకు ఎప్పుడైతే పంపించాడో
అప్పుడు మానవుని యొక్క క్యాలెండరు చరిత్ర అనేది ప్రారంభమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు మానవునికి క్యాలెండరు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవుని క్యాలెండరు లేదు. చూడండి పిల్లలు, గమనించండి. అంటే అంతకు ముందు మానవుని యొక్క క్యాలెండర్ ప్రారంభించక ముందు ఎన్ని వేల సంవత్సరాలు జరిగాయో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే యుగములలో, తరములలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుగములలో, తరములలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే పౌలు భూమి మీదకి వచ్చేటప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు జరిగాయి అని అంటే 4000 సంవత్సరాలు జరిగాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మానవుని క్యాలెండర్ ప్రారంభమయ్యి ఎన్ని వేల సంవత్సరాలు జరిగినాయి? 4000 సంవత్సరాలు జరిగాయి. ఆదాము మొదలుకొని నోవాహు వరకు 2000 సంవత్సరాలు. నోవాహు మొదలుకొని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే వరకు మరొక 2000 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు పౌలు ఏ కాలంలో జీవిస్తున్నాడంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన కాలంలోనే జీవించాడు. అంటే అప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు జరిగాయంటే 4000 సంవత్సరాలు జరిగాయి మానవుని యొక్క క్యాలెండర్ ప్రకారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మానవుని యొక్క కాలము ప్రారంభించబడక ముందు, మానవుని యొక్క చరిత్ర ప్రారంభించక ముందు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవుని యొక్క క్యాలెండర్ ప్రారంభించక ముందు, దానికి ముందు కొన్ని యుగాలు కొన్ని తరాలు జరిగిపోయినాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ యుగాలలో, ఆ తరాలలో దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరత్వం కలిగి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమీపింపరాని తేజస్సులో సమస్తము. అంటే ప్రియులారా, అప్పుడు ఆది లేదు, అంతము లేదు. ఆది లేదు, అంతము లేదు. మరణము లేదు. అక్కడ ఏమున్నది? కేవలము నిత్య జీవము మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలము నిత్యము జీవించేటువంటి ఒక నిత్యమైన దేవుడు ఒక్కడ మాత్రమే అక్కడ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎలోహిం. అర్థమవుతుందండి? ఆయన ఎలోహిం. ఎలోహిం అనగా అర్థం ఏంటంటే నిత్యముగా ఉన్నవాడు. నిత్యముగా ఉన్నవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ నిత్యముగా ఉన్న వాడిలో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. దేవుడు అనగా అర్థం ఏంటి అంటే ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవునిలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఆయన దేవుడుగా ఉండాలనుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఆలోచనలో ఆయన ఏముగా ఉండాలనుకున్నాడు? దేవుడుగా ఉండాలి. అంటే దేవుడుగా ఉండాలని అంటే అప్పుడు ఎవరు ఉండాలి? ఆయనకి ఆరాధించే వాళ్ళు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఉంటే సరిపోదు. నేను దేవుడిని చెప్పుకుంటే సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడికి ఎవరు ఉండాలి? పూజ చేసేవాళ్ళు ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉండాలి. దేవునికి పూజ చేయకుండా దేవునిని ఆరాధించేవాళ్ళు లేకపోతే ఆయన దేవుడుగా ఉండలేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవునిలో మొట్టమొదట ఆలోచన, ఆయన కలిగి ఉన్న ఆలోచన ఏమిటంటే ఆయన తనను తాను దేవుడుగా ఉండాలనుకున్నాడు. అర్థమవుతుందండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తనను తాను దేవునిగా ఉండాలనుకున్నాడు. మరి ఎవరు లేరే? ఆయన ఆరాధించేవాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎవరు లేకుండా ఆయన దేవుడిగా ఎలా ఉండగలడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు, ప్రియులారా గమనించండి, దేవదూతలను సృష్టించాడు. ఆయన మొట్టమొదటిగా దేవుడు, క్షమించండి,
మొట్టమొదటిగా దేవుడు ఆయన క్రియేషన్లో ప్రియులారా తనను తాను ముందు ఆయన ఏం చేసుకున్నాడంటే సృష్టించుకున్నాడు. తనను తాను సృష్టించుకున్నాడు. అంటే తాను ఏ రూపంలోకి వచ్చాడు అని అంటే దేవుడు మానవుణ్ణి ఏ రూపంలో అయితే సృష్టించాలనుకున్నాడో ముందు దేవుడు ఆ రూపంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రూపంలోకి వచ్చాడు. ఆయన రూపంలోకి వచ్చి నేను దేవుణ్ణి అంటే కుదరదు అక్కడ. ఎందుకని అక్కడ ఎవరు లేరు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఆయన ఆరాధించుకునే వాళ్ళు సృష్టించుకున్నాడు. ఆయన ఆరాధించే వాళ్ళలో మొట్టమొదటిగా ప్రాధాన్యత దేవుని దూతలను ఆయన సృష్టించుకున్నాడు. సెరూపులు, కెరూబులు, ఓ ప్రియులారా గమనించండి, గాబ్రియేలు, మికాయేలు, ఓ దూతల యొక్క వ్యవస్థను ఆయన ఏం చేసినాడంటే మొట్టమొదటిగా సృష్టించుకున్నాడు. అప్పుడు ఆ దూతలు ఆయనను ఆరాధన చేయడం ప్రారంభించాయి. ఏమని? పరిశుద్ధుడు 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 పరిశుద్ధులని ప్రతి గానములు మానక నిత్యము కూడా ఆయనను చేయడం ప్రారంభించారంటే ఆరాధన చేయడము, స్తుతించడము ప్రారంభించారు. అప్పుడు ఆయన దేవుడు అయ్యాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ఆయన దేవుడుగా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవునిలో అనేక గుణ లక్షణాలు ఉన్నాయండి. దేవుడు ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడు. దేవుడు కుమారుడిగా ఉండాలనుకున్నాడు. దేవుడు ఒక రక్షకుడిగా ఉండాలనుకున్నాడు. చూడండి, దేవుడు ఒక రక్షకుడిగా ఉండాలనుకున్నాడు. దేవుడు ఒక విమోచకుడిగా ఉండాలనుకున్నాడు. ఆయన దేవుడు రోగులను స్వస్థపరిచేవాడుగా ఉండాలనుకున్నాడు. దేవుడు ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణములవి. తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు, రక్షకుడిగా ఉండాలనుకుంటున్నాడు, కుమారుడిగా ఉండాలనుకుంటున్నాడు, స్వస్థపరిచే దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు, ఒక విమోచకుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన తను తాను ఒక ప్రజల మధ్యలో ఆయన ఒక మనిషిగా జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి, ఆయనలో ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడు, ఆయన కుమారుడుగా ఉండాలనుకున్నాడు, ఆయన రక్షకుడిగా ఉండాలనుకున్నాడు, ఆయన స్వస్థపరిచేవాడుగా ఉండాలనుకున్నాడు, ఆయన ఒక విమోచకుడిగా ఉండాలనుకున్నాడు, ఆయన చూడండి ఆలోచన కర్తగా ఉండాలనుకున్నాడు, ఆయన బలముక్తులైన దేవుడుగా ఉండాలనుకున్నాడు, ఆయన నిత్యుడకు తండ్రిగా ఉండాలనుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సమాధానమునకు కర్తగా ఉండాలనుకున్నాడు. ఆయన షాలేముకు రాజుగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు. వీటన్నిటికన్నా కూడా ప్రాముఖ్యమైన గుణ లక్షణం ఏంటంటే, దేవునిలో ఉన్న గుణ లక్షణం ఏంటంటే ప్రేమ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎలోహిము యొక్క ఆలోచనలు. ఇవి ఆయన ఎలోహిముగా ఉన్నాడు, అంతే. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఆయన గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. సర్వము కూడా ఆయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు ఆ ఆదికాండం 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని తనను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. మోషేకు ఆయన తనను తాను బయలుపరుచుకున్నప్పుడు నేను ఉన్నవాడును అనువాడునని ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వము వ్యాపించున్న దేవుడు. ఆయన మాత్రమే ఏకైక దేవుడు. ఆయన మాత్రమే ప్రియులారా దేవాతి దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఈ ప్రపంచంలో లేనే లేడు.
దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకు ముందు ఏ దేవుడు లేడు, ఆయన తర్వాత ఏ దేవుడును నిర్మించబడడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే ఉన్నవాడు అనువాడై ఉన్న దేవుడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రియులారా దేవునిలో ఉన్నవి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బిడ్డని చెప్తున్నాడు, దేవుడిలో ఆయన అసలు ముఖ్యంగా 3 ఉద్దేశాలు ఉన్నాయట. ఎలోహిముగా ఉన్నప్పుడు ఆయన ఈ భూమి ఆకాశము రొమంత కూడా లేనప్పుడు పరిమాణాలు లేనప్పుడు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమీ లేనప్పుడు ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయన ప్రాముఖ్యంగా 3 ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు? 3. చూడండి, మొదటి ఉద్దేశం ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే గమనించండి, ఈ గొప్ప రహస్యములలో దేవుడు 3 ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట. అంటే ఆయన దగ్గర సమస్త మర్మాలన్నీ కూడా ఏమున్నాయి? దాచబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమస్త మర్మములన్నిటిలో కూడా ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి 3 ఉద్దేశాలు ఉన్నాయంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే గమనించండి, ఈ గొప్ప రహస్యములలో దేవుడు 3 విధముల ఉద్దేశములు కలిగి ఉన్నాడు. జగత్తుకు పునాదికి ముందే ఆ సంకల్పమును ఆయన కలిగి ఉండెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందులో 3 ఉద్దేశములు ఉన్నవి. ఈ ఉదయము ఆ 3 విధముల ఉద్దేశములు ఏమిటో తెలుసుకుందాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడున్న దేవుని సహాయము ద్వారా ఆయన దానిని చూడగలడని నేను నమ్ముచున్నాను. ఈ 3 విధముల సంకల్పము ఏమిటో మనము కనుగొనవలెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము కనుగొనవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే దేవుడు తనను తాను ప్రజలకు ప్రత్యక్షపరచుకునుట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటి ఉద్దేశం ఏంటి? దేవుడు తనను తాను తన ప్రజలకు ప్రత్యక్షపరచుకునుట అంటే తనను తాను బయలుపరచుకోవటం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, గొప్ప యెహోవా దేవుడిగా ఉండి ఆయన ఆ పని చేయజాలడు. అంటే ఆత్మగా ఉండి ఆయన తనను తాను బయలుపరచుకోలేడంట, బయలుపరచుకొని చాలడంట. ఆ విధంగా చేయడానికి ఆయన సరిపోడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు చేయలేడు? చేయగలడు. యెహోవాగా ఉండి ఆయన తనను తాను బయలుపరచుకోగలడు. కానీ ఒకవేళ ఆయన యెహోవాగా ఉండి బయలుపరచుకుంటే మిగిలిన రహస్యాలన్నీ అవి బయలుపడనే పడవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఆయన కాలమున నిత్యత్వమును శూన్యమును కప్పినవాడు. అంత గొప్పవానిగా ఆయన జనులకు బయలుపరుచుకున్నచో ఆయన బహు మర్మముగానే మిగిలి ఉండును. ఒకవేళ యెహోవాగా ఉండి ఆయన తనను తాను బయలుపరుచుకోగలిగితే ఇంకా దేవుని గురించినటువంటి పూర్తి యొక్క రహస్యం అసలు బయటికి వచ్చేది కాదు అని చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఆయన యెహోవాగా తనను తాను ఆయన బయలుపరుచుకోలేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, అంత గొప్పవానిగా ఆయన జనులకు బయలుపరుచుకున్నచో ఆయన బహు మర్మంగానే మిగిలి ఉండెను.
వాడు అది అనుదినము లేనివాడు, క్షమించండి, ఆయన ఆది అనునది లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆది అనునది లేనివాడు ఆయన. మీరు వందలాది మిలియన్ల ట్రిలియన్ల వెలుగు సంవత్సరములు దాటి వెళ్ళినా కానీ ఆ గొప్పవాణిని చేరలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే కొన్ని వందల మిలియన్ల ఏం చెప్తున్నాడండి, కొన్ని వందల మిలియన్ల ట్రిలియన్లు కూడా, ట్రిలియన్లు దాటి ఆ వెలుగును సంవత్సరములు దాటి వెళ్ళినా కానీ ఆ గొప్ప వాణిని చేరలేము. ఆయన అనంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరంట? అనంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్యత్వములో ఉన్నవాడు ఆయన. ఎక్కడ ఉన్నాడు ఆయన? నిత్యత్వములో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్పవాడు ఆయన, అంత గొప్పవాడు, అంత శక్తివంతుడైన, అంత బలవంతుడైన అనంతుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అంత గొప్ప దేవుణ్ణి, అంత సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాణిని కొన్ని వందల మిలియన్లు ట్రిలియన్లు వెలుగులో ఉన్న వ్యక్తిని మనం ఆయనను చేరుకోవడం చాలా కష్టము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయన ఏమి చేశాను? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమి చేయవలనని కోరుచున్నాడు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనిషి కుమారుడుగా తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే బయలుపరుచుకుంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తనను తాను మనిషి కుమారుడిగా మారుటయే దానిని యొక్క వ్యక్తపరుచుట ఆయనకు గల ఏకైక మార్గము. అదియే ఏలయనగా ఆయన తండ్రి. అందుకే యేసు మనిషి కుమారుడిగా పిలువబడెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు ఆయన ఈ ఆకాశము, భూమి, తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి ఏవి లేనప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడగా ఉన్నప్పుడు ఆయనలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడు, ఆయన రక్షకుడిగా ఉండాలనుకుంటున్నాడు, ఆయన కుమారుడుగా ఉండాలనుకుంటున్నాడు, ఆయన విమోచకుడిగా ఉండాలనుకుంటున్నాడు, ఆయన స్వస్థపరచువాడుగా ఉండాలనుకుంటున్నాడు, ఆయన పరిశుద్ధాత్మగా ఉండాలనుకుంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ఆయన దేని గురించి మాట్లాడుచున్నాడో వారిలో చాలా మంది ఎరగరు. ఆ కాలంలో యేసుక్రీస్తు తండ్రిని గురించి మాట్లాడాడు ఆయన. అవునా? ఎవరి గురించి మాట్లాడాడు? తండ్రిని గురించి మాట్లాడాడు. అంటే ఎలోహిము గురించి మాట్లాడాడు యేసుక్రీస్తు. ఏమని మాట్లాడాడు ఆయన? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే. అంటే ఎలోహిము యొక్క గుణ లక్షణాలు ఏమండి అర్థమవుతుందా? ఎలోహిము ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, ఎలోహిము ఏ గుణ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో, ఎలోహిములో ఏ ఉద్దేశాలు అయితే ఉన్నాయో ఆ ఉద్దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎవరి ద్వారా బయటకు వస్తున్నాయి? యేసుక్రీస్తు ద్వారా బయటకు వస్తున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ క్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఆయన దేనిని గురించి మాట్లాడుచున్నాడో వారు చాలా మంది ఎరగరు. ఎవరు? శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు. ఏమండి? కానీ మీరు గ్రహించారా? ఆయన తనను తాను బయలుపరచుకొనగోరెను. ఆ యొక్క గొప్ప ఉద్దేశములు మూడింటిలో ఇది ఒకటి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే 3 ఉద్దేశాల్లో మొదటిది ఏమిటంటే ఆయన తనను తాను మనిషి కుమారుడిగా బయలుపరచుకోవటము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 3 ఇది ఒకటి. ఆయన తనను తాను వ్యక్తపరచుకోరెను. క్రీస్తు తనను తాను బయలుపరచుకున్నటకు మానవులతో గుర్తింపు చేసుకోగోరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రీస్తు మానవులతో నివాసం చేయడానికి ఆయన గుర్తించబడ్డకు కోరుకున్నాడంట.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన తన విశ్వాసుల శరీరములలో ప్రధాన భాగముగా ఉండగోరెను. విశ్వాసులలో అంటే రెండవదిగా ఆయన కోరుకుంది ఏంటంటే, ఇప్పుడు మనం విశ్వాసులం కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక విశ్వాసులలో ఆయన ప్రధానుడుగా ఉండడానికి కోరుకున్నాడంట. ఎవరు దేవుడు ఎలోహిం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన తన ప్రజల విశ్వాసుల శరీరములలో ప్రధాన భాగముగా ఉండగోరెను. ఆయన తన వధువులో జీవించగోరెను, తన జనులలో జీవించగోరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జనులలో జీవించగోరటం అంటే అర్థం ఏంటంటే ఆయన తన వధువులో ఉండగోరాడంట. తన ప్రజల మధ్యలో జీవించాలనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మూడవదిగా మనం గమనిస్తే ప్రియులారా, గమనించండి, మూడవదిగా మనం గమనిస్తే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మూడవదిగా మొదటి ఆదాము యొక్క పాపము వలన పతనమైపోయిన రాజ్యమును తిరిగి దాని యొక్క సరైన స్థానములోనికి వచ్చుటయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? మూడవది ఏంటంటే, మొదటిది ఏమిటి? ఆయన తను తాను మనిషి కుమారునిగా బయలుపరచుకోవడము, ప్రజలకు బయలుపరచుకోవడం అంటే తన బిడ్డలకు. రెండవది విశ్వాసు యొక్క శరీరములలో ఆయనే ప్రథముగా ఉండాలని కోరుకుంటున్నాడు. మూడవది ఏంటంటే, మొదటి ఆదాము కోల్పోయినటువంటి రాజ్యము ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాన్ని మరలా తిరిగి తన స్థానములోనికి తీసుకురావడం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎలోహిములో ఉన్నటువంటి మూడు యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ మూడు ఉద్దేశాలు నెరవేర్పు జరగాలనంటే ఆయన మొట్టమొదటి అన్ని ఒకే కార్యాలు జరుగుతాయని జరగవు. ఇప్పుడు నేను తండ్రిగా ఉండాలనుకుంటే నేనేం చేయాలి? పెళ్లి చేసుకోవాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను తండ్రిగా ఉండాలనుకుంటే నేను వివాహం చేసుకోవాలి. వివాహమైన మేము భార్యాభర్తము ఏకమవ్వాలి. ఏకమైన తర్వాత దేవుడు మాకు గర్భఫలాన్ని ఇస్తే, బిడ్డల్ని ఇస్తే, అప్పుడు ప్రియులారా నేనేమవుతాను? తండ్రి అని పిలువబడతా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే నేను ఒక్కనే ఉన్నాను అనుకోండి, నేను ఒక్కనే ఉంటే నన్ను తండ్రి అని పిలుస్తారు ఎవరైనా? పిలవడానికి కుదరదు. అంటే వేరే వాళ్ళ పిల్లలు వచ్చి నన్ను తండ్రి అని పిలుస్తారా? పిలవరు. ఒకవేళ వేరే వాళ్ళ తండ్రిలు వాళ్ళు డాడీ అని పిలిచినా అది పైకి నామకి వాస్తకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు అది పిలవడానికి వీరే లేదు, పిలవడం కుదరదు అక్కడ. కనుక నేను తండ్రిగాను నాన్నగాను పిలువబడాలనంటే నాకు నేను ఏం చేయాలంటే వివాహం చేసుకోవాలి. దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చినప్పుడు వారు నన్ను ఏం చేస్తారంటే తండ్రి అని పిలిచినప్పుడు నా యొక్క ఆలోచనలో మొదటి ఆలోచన అక్కడ ఏమవుతుందంటే నెరవేర్పు జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే దేవుడు కూడా ప్రియులారా ఆయన దేవుడిగా ఉండాలనుకున్నాడు. దేవుడిగా ఉండాలనుకున్నప్పుడు ఆయన దేవదూతలను ఏం చేసినాడంటే సృష్టించాడు. దేవదూతను సృష్టించినప్పుడు ఆయన దేవుడయ్యాడు. ఎందుకని? ఆయన ఆరాధిస్తున్నారు కాబట్టి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఆరాధించేవాడు వచ్చాడు కాబట్టి. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఆరాధన, దేవుని దూతలు సృష్టించబడ్డాయి, ఆరాధన జరుగుతూ ఉంది. మరి దేవుడు తండ్రిగా ఉండాలనుకున్నాడు అప్పుడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి తండ్రిగా ఉండాలంటే ఎవరు ఉండాలి? ఆయనకి కుమారులు కుమార్తెలు ఉండాలి. కుమార్తెలు ఉండాలి. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే తన పోలుకు చొప్పున
ఆయన ఏం చేసినాడంటే తన స్వరూపం మందు తన పోలుకు చొప్పున నరును సృజించాడు. అప్పుడు ఆదాము అవ్వలు బయటకు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన తండ్రిగా ఉన్నటువంటి ఆ ఆలోచన ఏమైందంటే నెరవేర్పు జరిగింది. దేవుడుగా ఉండాలనుకున్నాడు. దేవదూతలు సృష్టించినప్పుడు, దేవుని దూతలు ఆయనను ఆరాధించినప్పుడు ఆయన దేవుడయ్యాడు. ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడు. తండ్రిగా ఉన్నప్పుడు ఆయనకు కుమారులు కుమార్తెలు ఉండాలి, బిడ్డలు ఉండాలి కనుక అప్పుడు ఆయన ఆదామును అవ్వను సృష్టించినప్పుడు ప్రియులారా, ఆదాము అవ్వలు ఆయనను ఏమని పిలుస్తున్నారంటే తండ్రి, నాయన, అబ్బా, తండ్రి అని. ఆదాము అవ్వలు ఆయన ఏం చేస్తున్నారు? ఏదైనా తోటలో పిలుస్తా ఉన్నారు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన తండ్రి అయిపోయాడు. ఇప్పుడు మరి రక్షకుడిగా ఉండాలనుకున్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఈ సబ్జెక్టు వినేటప్పుడు ప్రియుల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని ప్రణాళిక. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఆలోచన, ఇది దేవుని ఉద్దేశం. ఇది యుగములలో, తరములలో దేవుడు మరుగు చేసి ఈ చివరి కాలంలో ప్రియులారా గమనించండి, దేవుడు జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ ద్వారా, క్రీస్తు థామస్ ద్వారా ఈ మర్మములను దేవుడు మనకు బయలుపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, 4000 సంవత్సరాల ప్రవక్తల కాలం జరిగించింది. నోవాహు మొదలుకొని మలాకి వరకు అనేక మంది ప్రవక్తులు వచ్చారు. కానీ ఆ ప్రవక్తులకు ఈ మర్మము బయలుపడిందా? లేదు. అసలు వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళు ప్రత్యక్ష గుడారం గురించి చెప్పమంటే ప్రత్యక్ష గుడారం గురించి చెప్తారు, కానీ ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం ఏమిటో వాళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు, కానీ దాని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుడు ఎందుకు నిర్మించమన్నాడు, దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనేది మోషేకు తెలీదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క ప్రణాళికలో అసలు 4000 సంవత్సరాల్లో ఉన్న వారికి ఎవరికి కూడా ఒక్కరు కూడా తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదిమ అపోస్తులకి కూడా ఈ మర్మము బయలుపరచబడలేదు. ఆదిమ అపోస్తులకు కూడా బయలుపరచబడలేదు. కానీ పౌలుకు దేవుడు దానిని గ్రహించే కొంతవరకు ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే పౌలు గ్రహించాడు, ఏదో మర్మం ఉంది ఖచ్చితంగా. యుగములలో, తరములలో ఆయన మరుగుపరిచాడు. ఆ మరుగుపరిచింది ఏదో కాదు, కానీ ఇదిగో బయలుపరచబడినటువంటి ఈ క్రీస్తు అని పౌలు కూడా గ్రహించాడు. అప్పుడు పౌలు గ్రహించాడు కనుకనే ఈ మాట రాయగలిగాడు. యుగములలో, తరములలో ఆయన మరుగుపరిచినది ఏది అని అంటే ఇదిగో క్రీస్తు అని బయలుపరిచాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? సంఘానికి చెప్పాడు. ఏమని చెప్పాడు? పౌలు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును, అంటే క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనలో కూడా ఉండాలని పౌలు గ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఆ కాలంలో పౌలు గ్రహించినట్టుగా ఆ కాలంలో ఉన్న ప్రజలు గ్రహించలేదు. పౌలు గ్రహించగలిగాడు. ఆ 12 మంది శిష్యులు పేతురు, యోహాను గ్రహించగలిగారు, కానీ సంఘము గ్రహించలేకపోయింది ఆ రోజు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆదిమ అపోస్తులు ప్రియులారా గమనించండి, వాళ్ళకి మర్మములు పూర్తిగా బయలుపరచబడలేదు. వాళ్ళకి కొంచెం మాత్రమే బయలుపరచబడింది. పౌలు ఇంకా అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. అంతేకాదు ఆయన ఏమంటున్నాడు అంటే ఇదిగో ఆత్మ ఫలములు మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆత్మ ఫలములు కలిగి ఉండండి అంటున్నాడు. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక ఆ యొక్క 14వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఆయన ప్రేమ గురించి వర్ణిస్తాడు. ఆయన ప్రేమ గురించి వర్ణిస్తూ చివరిలో ఆఖరి వచనంలో ఏమంటాడంటే ఈ మూడిటికన్నా శ్రేష్టమైనది ప్రేమే అని చెప్తాడు ఆయన. అంటే పౌలు ఆ మర్మమేంటో కొంచెం మాత్రమే ఆయన కూడా గ్రహించగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అంటే పూర్తి మర్మం ఏంటంటే మానవుడే క్రీస్తు అని గ్రహించడం. అది పూర్తి మర్మం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే పూర్తి మర్మం ఏంటి? మానవుడే దేవుడు. ఇది పూర్తి మర్మం, పూర్తి రహస్యము.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో 4000 సంవత్సరాలు ఆ ప్రవక్తలకి తెలియదు, వాళ్ళకి ఏ విషయం కూడా దేవుడు బయలుపరచలేదు. ఆదిమ యొక్క అపోస్తులలోకి ఆ యొక్క కార్యము దేవుడు పరిపూర్ణంగా వాళ్ళకి బయలుపరచలేదు. 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి ఆ ప్రవక్తులకు, దూతలకు కూడా ఆ యొక్క వర్తమానమును గ్రహించలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 6000 సంవత్సరములు చరిత్రలో, 6000 సంవత్సరముల యొక్క చరిత్రలో దేవుని యొక్క రహస్యమును, దేవుని యొక్క మర్మమును, దాచబడిన మర్మమును యుగములలో, తరములలో ఏ మర్మమైతే దాచబడిందో ఆ మర్మాన్ని పూర్తిగా గ్రహించినటువంటి మొట్టమొదటి మానవుడు విలియం మ్యారిన్ బ్రనహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుని యొక్క చరిత్రలోనే, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవుని యొక్క చరిత్రలోనే 6000 సంవత్సరముల యొక్క చరిత్రలో రాజులకు, ప్రధానులకు, మంత్రులకు, దేవదూతలకు, ప్రవక్తలకు, అపోస్తలులకు, 7 సంఘకాలంలో దూతలకు లేనిటువంటి ఒక గొప్ప మర్మము ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రనహాము గ్రహించగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయలుపరచడం కాదు, ఆయన గ్రహించాడు దేవుని మర్మాన్ని. అది ఎవరు గ్రహించారు? చరిత్రలో, మానవుని యొక్క చరిత్రలో, మానవుని యొక్క క్యాలెండర్ ప్రారంభమైన 6000 సంవత్సరముల యొక్క చరిత్రలో దేవుని యొక్క సృష్టి రహస్యము, దేవుని యొక్క మర్మములు, యుగములలో, తరములలో మరుగు చేయబడినటువంటి దైవత్వం యొక్క రహస్యాన్ని మొట్టమొదటిగా గ్రహించినటువంటి వ్యక్తే విలియం మ్యారిన్ బ్రనహాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే ఈ సందేశాన్ని ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు దేవుడు ఏంటి, దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు, సంఘం ఏంటి, సంఘం ఏమై ఉన్నది, అప్పుడు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఆయన ఏం చేశాడంటే రివీల్ చేసేసాడు, ఓపెన్ చేసేసాడు. కానీ ఆ రోజు ఆ సంఘము గ్రహించిందా అని అంటే సంఘము కూడా గ్రహించాల. లవోదిక సంఘము గ్రహించలా. ఎందుకు? లవోదిక సంఘము గుడ్డిది, లవోదిక సంఘము దిగంబరిది, లవోదిక సంఘము దిక్కుమాలినది, లవోదిక సంఘము ప్రియులారా గమనించండి, రకరకాలైన ఉద్దేశాలతో ఉన్నది, హక్కుల పోరాటంతో పోరాడుతూ ఉన్నది. క్రీస్తుని విడిచిపెట్టి, దైవత్వాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, ప్రియులారా గమనించండి, మాకన్నీ ఉన్నాయి అనుకుంటున్నాను, నాకేం పర్వాలేదు, నేను ధనాభివృద్ధి చేసుకుని వచ్చున్నానని అనుకుంటున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఆయన ఇప్పుడు ఏమైపోయాడు? రెండో పాయింట్, ఆయన దేవుడు తండ్రిగా మారిపోయాడు. ఎలా తండ్రి అయ్యాడు ఆయన? ఆదాము అవ్వలను సృష్టించటం ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి సాయంకాల పూట ఆయన ఏదైనాలోకి వస్తున్నాడు. ఈయన ఆదాము అవ్వలు ఆయన కలుసుకుంటున్నారు. ఓ తండ్రి, అబ్బా అని చెప్పి ఆయన ఏం చేస్తున్నారు? కలుసుకుంటున్నారు. దేవుడు సహవాసం చేస్తున్నాడు. ఆదాము అవ్వలు కూడా దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. పరలోకంలో ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు భూమి మీద కూడా ఆరాధన, మొట్టమొదటి ఆరాధన అక్కడే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకంలో ఆరాధన జరుగుతుంది, భూమి మీద ఆరాధన జరుగుతుంది. అందుకనే యోబుతో అంటున్నాడు, ఏమంటున్నాడు? యోబు, భూమికి పునాదులు వేయబడక మునిపే నీవెక్కడుంటువో. ప్రశ్న, నీకు ఒక ప్రశ్న వేస్తాను, నీకు వివేకం ఉంటే చెప్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆ అధ్యాయం అంతా చదవండి, యోబు గ్రంథము 38వ అధ్యాయం అంతా చదవండి. అన్ని ప్రశ్నలు ఉంటాయి అక్కడ, దేవుడు వేసిన ప్రశ్నలు ఉంటాయి అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు వివేకం ఉన్న ఎడల నువ్వు చెప్పు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే భూమికి పునాదులు వేయబడక మునుపు యోబు ఎక్కడున్నాడు? దేవుని ఆలోచనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎక్కడున్నారు? దేవుని ఆలోచనలో ఉన్నారు, దేవుని తలంపులో మీరు ఉన్నారు, దేవుని ఉద్దేశంలో ఉన్నారు. కనుకనే ఈ రోజు మీరు జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో మీరు ఆరాధన చేస్తా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? దాచబడిన మర్మము అనేది
మీకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన తండ్రి అయిపోయాడు. ఎందుకని తండ్రి అయ్యాడు? ఆయన ఆదాము అవ్వలు వచ్చారు కాబట్టి తండ్రి. ఇప్పుడు ఆయన రక్షకుడుగా ఉండాలనుకుంటున్నాడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు రక్షకుడుగా ఉండాలనుకుంటే ఏమవ్వాలి? ఇప్పుడు ఒక పిల్లవాడు ఇక్కడ కాలు జారి పడిపోయాడు అనుకోండి, పరిగెడుతున్నాడు. ఒక పిల్లవాడు పరిగెడుతూ కాలు జారి పడిపోయాడు అనుకోండి. ఆ పక్కన ఎవరో ఒకరు పెద్ద ఆయన చూసి, అరే పిల్లోడు గబగబ పడిపోయాడే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లోడిని ఏం చేస్తాడు? పైకి లేవదీస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేదు అనుకోండి, ఒక పిల్లవాడు ఒక బురదలో పడిపోయాడు అనుకోండి, ఆడుకుంటూ వెళ్తూ వెళ్ళి ఒక పిల్లవాడు బురదలో పడిపోయాడు అనుకోండి. అప్పుడు ఎవరో ఒకరు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బురదలో పడిపోయినటువంటి ఆ పిల్లవాడిని ఏం చేస్తారు? పైకి లేపుతారు ఆ వ్యక్తిని. అంటే ఆ పైకి లేవదీయటమే రక్షించినట్టు అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు కూడా రక్షకుడుగా ఉండాలంటే ఎవరో ఒకరు పడిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఎవరు పడిపోవాలి? ఎవరున్నారు పడిపోవడానికి? చూడండి, దేవుని దూతలకు పడిపోయే అవకాశం లేదు. ఎందుకని అంటే వాటికి శరీరాలు లేవు, వాటికి శరీరము లేదు. కనుక దేవుని దూతలు పైన పోయే అవకాశము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పడిపోవాలని అంటే ఒకే ఒక ఏకైక మార్గము. ఆ మార్గం ఎవరనంటే ఆదామే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాను ఏ మానవునైతే సృష్టించాడో ఆ మానవుడే మళ్ళా తిరిగి పడిపోవాలి. ఎందుకని పడిపోవాలి? ఈయన రక్షకుడుగా ఉండాలి అంటే ఆయన పడిపోవాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆ దూతల్లో ఒకరిని లేపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని? తేజో నక్షత్రమా వేగు చుక్క అనేటువంటి ఒక దూత ఉంది అక్కడ, ప్రధాన దూత. ఆ దూతలో గర్వం వచ్చినట్టుగా చేసినాడు. ఆయనే చేశాడు దాన్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది గర్వించేటట్టు చేశాడు దేవుడు. గర్వించేటట్టు చేసి ఏం చేసినాడంటే అది భూమి మీదకి వచ్చేటట్టుగా చేసినాడు ఆయన. ఈ ప్రణాళిక అంతా కూడా ఆయనదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఎందుకు ఆయనది? ఎందుకనంటే ఆయన దేవుడుగా ఉండటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుడుగా ఉండుటకు, నేను దేవుడని చెప్పుకోవడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పుకోవడానికి. అది నేనే రక్షకుడును, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్పుకోవడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను స్వస్థపరచువాని, నేను తప్ప వేరొక స్వస్థపరచువాడు లేడని చెప్పుకోవడానికి. అబ్బా, ఎంత ఈ మాటలు ఎలా ఉంటాయి! అందుకే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉంటాయండి ఈ మాటలు? నేనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్, ఆయన చేయగలడు కాబట్టి నేనని చెప్పుకున్నాడు. ఆయన చేయలేనివాడు నేను అని చెప్పుకునే అర్హత లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేయగలడు కాబట్టి నేనే అని చెప్పుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆదాము అవ్వలు పడిపోయేటట్టుగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము అవ్వలు దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు బాధపడ్డాడంట. ఎందుకో తెలుసా? ఆయన వాళ్ళతో సహవాసం చేయాలనుకున్నాడు, కానీ వాళ్ళతో సహవాసము నిత్యంగా ఉండాలనుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే అవ్వ పాపం చేసిందో, ప్రియులారు గమనించండి, వాళ్ళు ఆ ఏదైనా తోటలో నుంచి ప్రియులారు బయటికి వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఎంతో బాధపడ్డాడంట ఆయన. ఎందుకని? ఆయనతో సహవాసం చేసేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళా ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మానవునితో సహవాసము చేసే సమయము కోసము దేవుడు ఎదురు చూస్తా వస్తున్నాడు. ఇప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఇదిగో బయటకు వచ్చేసేసారు.
ఇప్పుడు ఆయన రక్షకుడిగా ఉండడానికి ఈ 6000 సంవత్సరాలు పట్టింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన రక్షకుడిగా ఉండడానికి 4000 సంవత్సరాలు మళ్ళా పట్టిందన్నమాట రక్షకుడిగా రావడానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే రక్షకుడిగా వచ్చాడు. ఆ రక్షకుడిగే ఎవరనంటే యేసుక్రీస్తు. ఆ రక్షకుడే ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఏం చేసిందంటే నివాసము చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తులో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివాసము చేసింది. అందుకనే నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడు, నేనే రక్షకుడను. ఓ ఫిలిప్పు, ఇదిగో నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్టే. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం, నేను పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నాం. కనుక ఇప్పుడు దేవుడు రక్షకుడిగా ఉండాలనుకుంటున్నాడు ప్రియులారా. ఆయన రక్షకుడిగా ఉండాలనుకుంటే అక్కడ పడిపోయిన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు పడిపోయిన వాడు అంటే ఇంకా ఎవరో కాదు కానీ ఇదిగో ఆదాము అవ్వలు. ఆదాము అవ్వ పడిపోయినట్టుగా దేవుడు చేశాడు. అవ్వ పడిపోయినట్టుగా చేశాడు. ఆదాము పడిపోలేదు కానీ అక్కడ అవ్వే పడిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు క్రీస్తులుగా ఉన్నారు. అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళది ఒక ప్రపంచం. అక్కడ ఏదైనా తోట అనేది ఒక ప్రపంచము, అది ఒక రాజ్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే రాజ్యము అని అంటే ఆ ఏదైనా తోటకు రాజు ఎవరు అని అంటే ఆదాము. ఏదైనా తోటకు రాజు ఎవరు? ఆదాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఆ రాజ్యం మీద ఏమైపోయాడు? అధికారాన్ని కోల్పోయాడు. ఆదాము రాజ్యం మీద అధికారము కోల్పోయాడు. ఆదాము ఏ ఏ ఏ విషయాలైతే కోల్పోయాడో ప్రియులను గమనించండి. మరలా అదే ఆదామును ఆ స్థానంలోనికి తీసుకొని రావడమే ఈ 6000 సంవత్సరాలు పట్టింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది ఎక్కడ ప్రారంభించాడు అని అంటే యేసుక్రీస్తు దగ్గర ప్రారంభించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏం చేసినాడు? యేసుక్రీస్తు దగ్గర ప్రారంభించాడు. దేనిని అనంటే ఇదిగో ఆదాము కోల్పోయినటువంటి రాజ్యము, ఆదాము కోల్పోయినటువంటి స్వాస్థ్యము, ఆదాము కోల్పోయినటువంటి అధికారము, ఆదాము కోల్పోయినటువంటి దేవునితో సహవాసము, ఆదాము కోల్పోయినటువంటి ఆ దైవత్వము ఏదైతే ఉన్నదో మరలా దానిని దేవుడు తీసుకొని రావడానికి ప్రియులారా గమనించండి. అది ఎక్కడ ప్రారంభించాడు అని అంటే యేసుక్రీస్తు దగ్గర ప్రారంభించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకనంటే పౌలు అంటాడు, ఇదిగో మొదటి ఆదాము జీవింపచేయు ప్రాణిగా ఉన్నాను, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మగా మారెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మొదటి ఆదాము జీవింపచేయు ప్రాణి, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మగా మారాడు. అంటే కడపటి ఆదాము ఆత్మగా మారి ఆదాములో ఉన్న ఆత్మయే ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే సంఘములోకి వచ్చింది. పెంతుకోస్తు దినమందు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరి ఆత్మది? ఆదాము యొక్క ఆత్మ. ఆదాములో ఏ ఆత్మ ఉన్నది? క్రీస్తు యొక్క దైవత్వం ఉన్నది. ఎలోహిము యొక్క గుణ లక్షణాలు ఉన్నాయి. ఎవరిలో? ఆదాములో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలోహిము యొక్క గుణ లక్షణాలు. అందుకనే ఈ కడపటి ఆదాములో ఎలోహిము యొక్క గుణ లక్షణాలు బయటకు వచ్చాయి. ఎవరా కడపటి ఆదాము? యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తులో ప్రియులారా ఎలోహిము యొక్క గుణ లక్షణాలు, ఎలోహిము యొక్క దైవత్వం అంతా కూడా ఆయనలో కనబడతా వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎవరంటే కడపటి ఆదాము. యేసుక్రీస్తు ఎవరు? కడపటి ఆదాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సంఘములోకి వచ్చింది ఎవరి ఆత్మ అంటే ఆ కడపటి ఆదాము యొక్క
ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ కడపటి ఆదాములో ఉన్నటువంటి ఆత్మ ఎవరిది అని అంటే ఎలోహిము యొక్క ఆత్మ. ఆ కడపటి ఆదాములో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఎవరి అని అంటే ఎలోహిము యొక్క గుణ లక్షణములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. అప్పుడు ఆదాముగా వచ్చాడు కానీ అప్పుడు ఆయనకి రాజ్యము లేదే. యేసుక్రీస్తు కడపటి ఆదాముగా వచ్చాడు కానీ ఆయనకు రాజ్యము ఉందా? ఆయనకి నువ్వు యూదులకు రాజు అని అంటే, అవును నేను యూదులకు రాజుని అన్నప్పుడు అప్పుడు రాజ్యం ఉండాలి ఆయనకి. మరి యూదులు ఏం చేసినారు? ఆయన్ని ఎవరు ఆయన్ని రాజుగా అంగీకరించలేదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూదులు యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించారా? లేనప్పుడు ఆయన ఆదాముగా ఉండలేడు. ఆయన కడపటి ఆదాముగా ఉండలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఆ కడపటి ఆదాములో ఉన్నటువంటి దైవత్వము, ఆ కడపటి ఆదాములో ఉన్నటువంటి గుణలక్షణములు ఇప్పుడు మరలా ఎక్కడికి వచ్చేసినాయంటే పెంతెకోస్తు దినమందు సంఘములో కుమ్మరించబడ్డాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘము, ఇప్పుడు చూడండి బైబిల్లో ఒక మాట ఉంటుంది, అవ్వను గురించి ఒక మాట ఉంటుంది. ఏముంటుంది అంటే, జీవము కలిగిన ప్రతి దానికి అవ్వ ఏమై ఉన్నదంట? తల్లి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవము కలిగిన ప్రతి దానికి అవ్వ ఎవరు? తల్లి అని రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చెడు జీవమునకు కారకురాలైంది ఎవరు? అవ్వ. అదే సమయంలో మంచికి కూడా అవ్వ ఏమైందంటే తల్లిగానే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, స్త్రీ సంఘానికి సాదృశ్యం కనుక ఇప్పుడు సంఘము ఒక అవ్వగా ఇక్కడ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ ఎదెనులో ఉన్నటువంటి అవ్వ జీవాన్ని కోల్పోయింది. ఏం కోల్పోయింది? జీవమును కోల్పోయింది. ఆ జీవము ఎవరిది? ఆదాముది. ఆదాములో ఉన్నటువంటి జీవము, ఆదాములో ఉన్నటువంటి గుణలక్షణాలు, ఆదాములో ఉన్నటువంటి దైవత్వం అంతా కూడా ఇప్పుడు ఎవరిలో ఉన్నది? అవ్వలో కూడా ఉంది. ఎందుకని? వారి ఇరువురు ఏక శరీరులు కాబట్టి. ఇప్పుడు క్రీస్తు మరియు సంఘము కూడా వారి ఎవరు? ఏక శరీరులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే క్రీస్తు సంఘము కూడా వారి ఏక శరీరములు. అంటే క్రీస్తులో ఉన్న జీవము, క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ, క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణాలు ఇప్పుడు ఎవరిలో ఉంటున్నాయి? సంఘములో, ఆయన వధువులో, ఆయన భార్యలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క కడపటి ఆదాము యొక్క జీవము, రక్తము, ప్రాణము ఏదైతే ఉన్నదో అదంతా కూడా సంఘములోకి ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు సంఘము అదే గుణ లక్షణాలతో నడుస్తా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు జీవం కోల్పోయింది ఎవరు అని అంటే స్త్రీ. ఆదాము కోల్పోలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదాము ఏకీభవించాడు. ఎందుకు ఏకీభవించాడంటే, ఒకవేళ ఆదాము ఆ పాపములో ఏకీభవించకపోతే ఇక్కడ అవ్వకు రక్షణ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవ్వని రక్షించుకోవడం కోసమే, అవ్వని కాపాడుకోవడం కోసమే ఆదాము ఇక్కడ ఏం చేసినాడంటే అవ్వ చేసినటువంటి ఆ పనిలో ఏకీభవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి, సంఘము కూడా 325వ సంవత్సరంలో ఏమైంది అంటే పతనమైపోయింది, పాడైపోయింది. ఆ పాడైపోయినటువంటి సంఘాన్ని మరలా దేవుడు ప్రారంభించుకుంటూ ప్రియులారా వస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన మనిషి కుమారుడుగా తనను తాను బయలుపరుచుకున్నాడట. ఇప్పుడు ఆయనలో అనేక గుణ లక్షణాలు ఉన్నాయి కదా. ఆయన దేవుడయ్యాడు, తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే రక్షకుడిగా ఉంటున్నాడు. ఆ రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించడం వల్ల అవ్వ ఆదాములు పాపములో పడిపోయారు. వాళ్ళు పడిపోయినటువంటి ఆ పాపములో సకల మానవాళి కూడా ఉన్నారు కాబట్టి మానవులను రక్షించడానికి, నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు
ఈ లోకమునకు వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మనిషి కుమారుడు ఎవరో కాదు కానీ అది ఆయన ఎలోహిమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిమే మానవ శరీరము ధరించి మనిషి కుమారుడుగా కన్యమరియే గర్భము గుండా ఆయన బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? ఒక రక్షకుడుగా ఉండడానికి, ఒక రక్షకుడుగా ఉండడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, పాపము నుంచి, శాపము నుంచి, ప్రియులారా దరిద్రత నుంచి ఆయన మనలను రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఇప్పుడు ఏమైపోయాడంటే రక్షకుడు అయిపోయాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైపోయాడు? రక్షకుడుగా అయ్యాడు. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి గుణాల్లో మొట్టమొదటి గుణం ఏంటి? ఆయన మనిషి కుమారుడుగా రావటం. అంటే మనిషి కుమారుడికి ఇప్పుడు వచ్చేసాడు. ఎలా వచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా వచ్చాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన కలిగినటువంటి ఆ 3 ఉద్దేశాలు, ఒక ఉద్దేశము ఎవరిలో జరిగింది? యేసుక్రీస్తులో జరిగింది. ఎందుకని? ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు కాబట్టి. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండవ ఉద్దేశం ఏంటి? ఆయన తన విశ్వాసులలో ప్రధానుడిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసులలో ప్రధానుడిగా అంటే సంఘము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచింది. ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుతున్నారో వారందరూ కూడా ఆయన ఏం చేస్తున్నారంటే రక్షిస్తున్నాడు. తన నామమును ఎందరైతే అంగీకరించారో వారందరూ కూడా ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు. వాళ్ళందరూ ఏంగా పిలువబడుతున్నారంటే విశ్వాసులుగా పిలువబడుతున్నారు. అంటే ఈ విశ్వాసులలో ప్రధానుడిగా ఉండాలనుకుంటున్నారంట ఆయన. అది రెండవ ఉద్దేశం. అవునండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి రెండవ ఉద్దేశం ఏంటంటే ఆయన తన యొక్క విశ్వాసులలో ఆయనే ప్రధానుడిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన యొక్క విశ్వాసులలో ఆయన ప్రధానుడిగా ఉండాలని అంటే ఆయన యొక్క గుణ లక్షణాలన్నీ ఇక్కడ సంఘములో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 14:12 ఒకసారి వాక్యాలు చదవండి. యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇది విశ్వాసులలో ప్రధానుడిగా ఉండటం అని అంటే ఈ లేఖనము ఎవరి జీవితంలో అయితే నెరవేర్పు చేయబడుతుందో ఆ వ్యక్తియే విశ్వాసులలో ప్రధానుడు. మనోడు పాట రాశారు కదా, ఆ గొప్ప విశ్వాసి క్రీస్తు ప్రభువు పాట రాశారు. ఒక వచనం ఉంటుంది, అది 100% వాస్తవం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే యేసుక్రీస్తుకున్న గుణ లక్షణాలు పేతురులో కానీ 12 మంది అపోస్తుల్లో ఎవరిలో నివాసం చేయాలి. అన్ని గుణ లక్షణాలు నివాసం చేయాలి. ఇప్పుడు పేతురులో ఒక గుణ లక్షణం ఉంటే పౌరులో మరొక గుణ లక్షణం ఉంది. అన్ని గుణ లక్షణాలు అంటే యేసుక్రీస్తులో ఉన్న అన్ని గుణ లక్షణాలు 12 మంది శిష్యుల్లో ఎవరిలో కూడా నివాసం చేయలేదు. కానీ 7 సంఘ కాలాల్లో ఉన్న ఆ యొక్క వర్తమానికులు, ప్రవక్తుల్లో ఎవరినైనా ఉందా అని అంటే వాళ్ళలో కూడా ఎవరిలో లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు, యేసుక్రీస్తు యొక్క దైవత్వం అంతా కూడా ఎవరిలో నివాసం చేయబడింది అంటే యేసుక్రీస్తు తర్వాత సంఘములో ఒక విశ్వాసిలో, ఆ విశ్వాసి ఎవరినంటే జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ, ఎవరిలో ఉన్న గుణ లక్షణాలు? యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ యేసుక్రీస్తు తర్వాత ఎవరిలో కనిపించినాయంటే క్రీస్తు ప్రభువులో కనిపించాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆయన నమ్మినటువంటి విశ్వాసులలో ప్రధానుడిగా ఉండకోరాడంట ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే ప్రథమంగా ఉండాలనుకున్నాడంట. అంటే దేవుని యొక్క స్థానాన్ని ఆయన ఎవ్వరికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ బయటోడికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఆయన. కానీ ఆయన నమ్మినటువంటి బిడ్డలకు మాత్రమే ఆయన ఇస్తున్నాడు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కనుక ఈ యొక్క 2000 సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలతో, యేసుక్రీస్తు యొక్క దైవత్వముతో, యేసుక్రీస్తు యొక్క కార్యాలతో మరలా తిరిగి సంఘములో ప్రియులారా ఒక విశ్వాసి ద్వారా జరిగినాయి. ఆ విశ్వాసి ఎవరనంటే, ఆ గొప్ప విశ్వాసి ఎవరనంటే క్రీస్తు బ్రహ్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ గొప్ప విశ్వాసి క్రీస్తు బ్రహ్మలో ఆ కార్యాలు జరిగాయి. సంఘములో ఆయనే ప్రధానుడుగా ఉండాలనుకుంటున్నాడు, ఆయనే వధువుగా ఉండాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ అంటున్నాడు, ఇదిగో మీలో ఉన్న క్రీస్తు, మీలో ఉన్న క్రీస్తు. మీలో ఉన్న క్రీస్తు అంటే ప్రియులారా గమనించండి, ఎవరో కాదు. ఆయన ఒకప్పుడు ఇదిగో యేసు గొప్ప యెహోవాగా ఉన్నాడు. ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా మారాడు. ఆ యేసుక్రీస్తే ఇదిగో సంఘములో క్రీస్తు బ్రహ్మగా మారాడు. ఇప్పుడు ఆ క్రీస్తు బ్రహ్మే మరలా నేను ఈ మార్గమున ప్రయాణం చేయవలసి ఉన్నది అని చెప్పినప్పుడు అది క్రీస్తు థామస్లో జరుగుతా ఉన్నది. అంటే క్రీస్తు థామస్ ఆయన ఒక ఎలోహిముగా ఉన్నాడు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన ఆ యొక్క మిగతా ఎవరైతే ఆ గుణ లక్షణాలతో, ఆ యొక్క స్థితిగతులతో వస్తున్నారో ప్రియులారా, వాళ్ళందరూ కూడా ఎలోహిముగా ఉంటున్నారు, వధువుగా ఉంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన చెప్తున్నాడు కదా, ఇదిగో తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క, అంటే ఆయన ఇంకా 3 గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఆయన ఏమంటున్నాడు, నేను మీలోను, నేను మీతోను ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి చావుకుని నేల అది ఒంటిగానే మిగిలి ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది విస్తారముగా ఫలించును. ఇదిగో కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవుని దూతలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కడపటి కాలములో, చివరి కాలములో అంత్యకాలపు అభిషిక్తులు రాబోతున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత్యకాల అభిషిక్తులు ఎవరు? మనమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత్యకాలపు అభిషిక్తులు. ఈ ప్రపంచానికి మొట్టమొదటి అభిషేక్, మానవుడి యొక్క చరిత్ర ప్రారంభమైన దగ్గర నుంచి మానవుని యొక్క చరిత్రలో మొట్టమొదటి అభిషిక్తుడు ఎవరనంటే ఆదాము. మొట్టమొదటి అభిషిక్తుడు ఎవరు? ఆదాము. ఆదాము అభిషేకాన్ని ఏమైపోయాడు? కోల్పోయాడు. దైవత్వాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క గుణ లక్షణాలు కోల్పోయాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు, తర్వాత క్రీస్తు బ్రహ్మము, ప్రియులారా క్రీస్తు థామస్సు. ఈనాడు ప్రియులారా ఇదిగో మనము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇదిగో 6 దేవుని కుమారులు ప్రియులారా గమనించండి. వారిలో దేవుడు కనబడతా ఉంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వధువు 700 మందిలో దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 700 మంది సజీవంగా ఎత్తబడేవాళ్ళు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగములలో, తరములలో మరుగు చేయబడిన వాక్యము ఏదైనా ఉంది అని అంటే అది దేవుడు నిన్ను నన్ను అప్పుడు మరుగు చేశాడు. ఇప్పుడు దాన్ని ఏం చేసినాడంటే రివీల్ చేశాడు, ఓపెన్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఓపెన్ చేసినా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే దేవుడు మోషే కాలంలోనే దానిని రివీల్ చేసేవాడు. ఒకవేళ మోషే కాలంలో దాన్ని ఓపెన్ చేస్తే ప్రియులారా గమనించండి, ఆయన రక్షకుడిగా ఉండలేడు. ఇక ఉంటాడా? ఎందుకంటే రక్షకుడి కంటే ముందు మోషే వచ్చాడు కాబట్టి. అంటే ఆయన ఆలోచనలో ఏమైపోద్ది, కొంత ఆగిపోయింది, బద్దలైపోద్ది. మళ్ళీ దేవుని ఆలోచన బద్దలైపోద్ది. కనుక దేవుని ఆలోచనలో ఆయన ఒక్కొక్క ఆలోచనను, ఒక్కొక్క ఉద్దేశాన్ని ఆయన క్రమక్రమంగా దాన్ని నెరవేర్చుకుంటూ ఈ చివరి కాలంలోకి వచ్చాడు. అప్పటికి ఆయన విమోచకుడుగా వచ్చాడు. ఇప్పుడు ఆయన క్రీస్తు బ్రహ్మ ఎవరండి? మన విమోచకుడు, మన రక్త సంబంధం, రక్షకుడిగా ఉన్నాడు. ఆయన ఆలోచనలో
మూడవది ఏంటి? రక్షకుడు. ఇప్పుడు యేసు క్రీస్తు నామంలో వచ్చి ఆయన ఏం చేశాడు? మన పాపాలని నుండి మనలను ఆయన రక్షించాడు. మన పాపాల నుంచి మనల్ని విముక్తి చేశాడు. మన ఆత్మకు ఆయన ఏం చేసినాడు? రక్షణ ఇచ్చినాడు. మన దేహానికి ఆయన రక్షణ కలుగు చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన విమోచకుడుగా ఉండాలి, ఆయన స్వస్థపరచువాడుగా ఉండాలనుకున్నాడు. మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు? రోగుల్ని స్వస్థపరిచాడా లేదా? కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి చూపించాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు ఆయన. ఓ ఇదిగో ఆ ఎలోహింలో ఉన్నటువంటి స్వస్థపరచు గుణము, ఆ ఎలోహింలో ఉన్నటువంటి రక్షకుడు అనే గుణము, ఆ ఎలోహింలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి గుణము ఎవరి ద్వారా కనబడుతున్నాయి? యేసుక్రీస్తు ద్వారా అన్ని గుణ లక్షణాలు కనబడతాం. ఇప్పుడు ఆయన రక్షకుడుగా, ఆయన ఆలోచనలో మూడవ యొక్క ఆ గుణము ఏంటంటే రక్షకుడు, అది కూడా యేసుక్రీస్తు ద్వారా ఏమైపోయింది? నెరవేర్పు చేయబడింది. ఇప్పుడు ఆయన ఎలా ఉండాలనుకున్నాడు? మరలా విమోచకుడుగా ఎలా ఉండాలనుకున్నాడు ఆయన? విమోచకుడు. విమోచకుడు అనగా మన రక్త సంబంధి, మన బంధువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన మన రక్త సంబంధికిగా, బంధువుడుగా ఆయన రావాలనుకుంటున్నాడు. మనలాంటి రక్తముతో దేవుడు వచ్చి మరలా ఆయన మనలను విమోచన చేయాలనుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనలాంటి రక్తముతో, మనలాంటి శరీరముతో దేవుడు మరలా 2000 సంవత్సరాల తరువాత ఇప్పుడు మరలా జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మగా ఆయన తనను తాను ఏం చేసుకున్నాడంటే బయలుపరుచుకున్నాడు. విమోచన అనేటువంటి ఒక పాత్ర కూడా అక్కడ ఏమైపోయిందంటే నెరవేర్పు జరిగిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విమోచనలో ఒక క్రీస్తు బ్రహ్మ యొక్క పాత్రే కాదు, క్రీస్తు థామస్ యొక్క పాత్ర, వధువు యొక్క పాత్ర కూడా ఉంది. ఇక్కడ విమోచనలో కొంత భాగము ఎవరిలో ఉన్నది? వధువులో కూడా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే విమోచించుటకు కావలసిన రక్తాన్ని మాత్రం క్రీస్తు బ్రహ్మము కార్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేహానికి విమోచన, మన ఆత్మకు విమోచన కలుగజేయడానికి దేవుడు మన శరీరముతో, మన రక్తముతో మానవుడుగా, పరిపూర్ణమైన మానవుడుగా, యేసుక్రీస్తు పరిపూర్ణమైన మానవుడు కాదు. ఆయన మనలో మన రక్తము లేదు, మన శరీరంతో ఆయన రాలేదు. కానీ అదే దేవుడు, అదే ఎలోహిము, ఆ పరిశుద్ధుడైన దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణమైన దేవుడు ప్రియులారా, మన మానవుని యొక్క దేహముతో, మానవుని యొక్క రక్తముతో ఆయన భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మరలా 3వ దినాన లేచాడు. ఆ విమోచన ప్రణాళిక, రక్తము చిందించుట అనేది అది జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మములో నెరవేర్పు జరిగినది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విమోచనలో క్రీస్తు థామస్ యొక్క పాత్ర ఏమిటంటే ఆయన 2వ మేకగా వచ్చి ప్రియులారా, ఓ మన యొక్క పాపములు, ఇంకా పొదువైన పాపములు, మన ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఆయన మీద మోపి ఆయన ఏం చేసినామంటే అరణ్యములోకి వదిలిపోయినటువంటి మేక ఆయన. చూడండి, అరణ్యములోకి వెళ్ళిపోయిన మేక అది చనిపోయిందో బతికిందో ఎవరికైనా తెలుస్తుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నాకు తెలిసినటువంటి పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళ నాన్న, ఆయనకి 83 సంవత్సరాలండి, పెద్ద ఆయన, ముసలాయన. 83వ పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు ఆయన లేచాడు, తలస్నానం చేశాడు. చక్కగా ఆయన ఎప్పుడు వైట్ అండ్ వైటే వేస్తాడు. వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, బైబిల్ తీసుకున్నాడు. ఇంట్లో తన భార్యకి, తన పిల్లలకి, అమ్మా నేను విశ్వాసం దర్శించి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెళ్ళిపోవడం మనిషి ఇప్పటికి ఇంటికి రాలి ఆయన. మరి ఆయన బతుకున్నాడా లేకపోతే చనిపోయాడని మనం ఎట్లా ఆయన్ని మనం నిర్ధారణ చేయగలం? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి ఇంతవరకు వాళ్ళు ఏదో జ్ఞాపకార్థ కూడం పెడతారు కదా చనిపోయిన వెంటనే, ఆ కూటం ఎట్లా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మా నాన్న బతికే ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ ఆయన బతికున్నాడో చనిపోయాడు అనేది మాత్రం
అది ఎవరికి తెలియదు. అది ఒక దేవునికి మిస్టరీ. అది ఇది వాస్తవంగా రియల్ జరిగిన చరిత్ర నేను చెప్తున్నా మీకు. ఇది ఆయన ఇంతవరకు కూడా కనబడలా. ఎతికారు, ఓ టెలివిజన్ ద్వారా ప్రకటన చేయించారు, పాంప్లెట్ పంచారు ఆయన గురించి. అన్ని రాష్ట్రాలు వాళ్ళకి తెలిసిన బంధువులకి, రక్త సంబంధులకి అందరికి ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి రాలేదు. ఏమైపోయాడు ఆయన? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే ఇప్పుడు మన పాపముల చేత క్రీస్తు తామస్సు ఆయన మీద మోపి ఆయన అరణ్యంలోకి విడిచిపెట్టారు. ప్రియులారు గమనించిన, ఆయన బతుకున్నాడు, ఆయన చనిపోయింది అనేది ఎవరికి తెలియదు. కానీ మనం అనుకోవాల్సింది ఒకటే, ఏంటో తెలుసా? ఆయన సజీవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన క్రీస్తు సజీవుడిగా ఉంటాడు ఎప్పుడు కూడా. క్రీస్తుకు మరణం లేదు. ఎలోహిముకి మరణము లేదు. ఎలోహిము ఆది అంతము లేనివాడు. ఎలోహిము వంశావళి లేనివాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వంశావళి లేని దేవుడు, ఆది అంతము లేనివాడు, ఓ మరణము లేని దేవుడు. ఆయన తనను తాను తగ్గించుకొని ఇప్పుడు ఒక మానవుడిగా, ఒక రక్షకుడిగా, ఒక విమోచకుడిగా దైవత్వంలో తన ప్రణాళికను ఆయన నెరవేర్చడానికి ప్రియులారా ఓ కాలముల గుండా, యుగముల గుండా ఆయన ప్రయాణము చేస్తూ చేస్తూ ఈ చివరి కాలంలోకి వచ్చేసాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గొప్ప ఎలోహిము ఆయన నీ ద్వారా, నా ద్వారా ప్రియులారా చూపించుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనలో నీతి, యథార్థత, దేవుని ప్రేమ, దేవుని దయ, ప్రియులారా గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ ఫలములు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాములో ఉన్నటువంటి ఆత్మ ఫలములు ఈరోజు ప్రియులారా అదే ఫలములు సంఘములో కనబడాలి. సంఘములో కనబడాలి. ఓ సంఘము, అది క్రీస్తు బ్రహ్మలో కనబడ్డాయి, క్రీస్తు తామస్సులో కనబడ్డాయి. ఇదిగో నీలో, నాలో, ప్రతి ఒక్కరిలో వధువుగా ఓ ఉంటున్న మనము, క్రీస్తు యొక్క భార్యగా చెప్పుకుంటున్న మనము, క్రీస్తు యొక్క వధువుగా ఓ ఐక్య శరీరముగా చెప్పుకుంటున్న మనము ప్రియులారా ఓ ఆ గుణ లక్షణాలు కనబడినప్పుడే నీవు నేను ఎలోహిముగా ఉండగలము. ఎలోహిములో ఆఖరి ఘట్టం ఏంటో తెలుసా? ఎలోహిములో ఆఖరి ప్రణాళిక, ఆఖరి ఉద్దేశం ఏంటంటే ఆయన వధువు ద్వారా తనను తాను బయలుపరచుకోవటమే. దేవుడు మనకి మేము కలుగును గాక. హల్లెలూయా. రావాల్సిన ప్రణాళిక అంతా కూడా ఆయన క్రమక్రమంగా ఆయన ఏం చేసుకుంటా వచ్చాడు? నెరవేర్పు చేసుకుంటా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా ఓ పరిపూర్ణమైన వాక్యం యొక్క ప్రత్యక్షత మనకు దేవుడు ఇవ్వడానికి, ఆ సంపూర్ణమైన ప్రత్యక్షతను దేవుడు ఇవ్వడానికి, మన ఆత్మీయ నేత్రమును దేవుడు తెరవాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా ప్రియులారా ఆ యొక్క ఇదిగో గెహాజీ యొక్క నేత్రాలు ఏ విధంగా అయితే తెరవబడ్డాయో, బిల్లిపాల యొక్క నేత్రములు ఏ విధంగా అయితే తెరవబడ్డాయో ప్రియులారా ఓ మన యొక్క ఆత్మీయ నేత్రములు కూడా ఆ విధంగా తెరిచి ఆవల ప్రపంచము మనం చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ గెహాజీ ఆవల ప్రపంచమును చూశాడు ఆయన. ఆవల ప్రపంచం అంటే తన కంటికి కనబడిన ప్రపంచాన్ని చూశాడు గెహాజీ. ఓ బిల్లిపాలు దేవదూతలు చూడగలిగాడు. అంటే ఆయన ఉన్న ప్రపంచము వేరు, దేవదూతల యొక్క ప్రపంచము వేరు. అది ఆవలగట్టు వైపు ఉన్నటువంటి ప్రపంచం. అది ఓ మనం ఈ లోకంలో ఉండగానే, ఈ శరీరంగా ఉండగానే ఆవల ప్రపంచాన్ని మనం చూడగలగాలి. అదే అంటున్నాడు ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఏమంటున్నాడు? అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువనైనది. ఏది? విశ్వాసము. విశ్వాసమే మరొక నేత్రము, ఆత్మీయ ఇంద్రియము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది 6వ ఇంద్రియము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ, క్రీస్తు థామస్ చాలా విషయాలు ఆ ప్రసంగంలో మాట్లాడాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయన మూడు ఉద్దేశాల్లో ఒక ఉద్దేశాన్ని క్రీస్తు బ్రహ్మలో నెరవేర్చేశాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మలో నెరవేర్చేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన 3వ ఉద్దేశం ఏంటంటే ఆదాము కోల్పోయిన దానిని మళ్ళా తిరిగి ఆ స్థానంలోనికి తీసుకురావడం. అది కూడా నెరవేర్పు అయిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఎదెన్లో ఉన్నాం.
ఎదోములో ఉన్నామనంటే దాన్ని చూసే నేత్రాలు మనకు కావాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే మనకు ఏ నేత్రాలు కావాలి? ఆత్మ సంబంధమైన నేత్రాలు కావాలి, విశ్వాస సంబంధమైన నేత్రములు. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, ఈ యొక్క పంచభూతములు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఈ 5 ఇంద్రియములు అవి ఈ లోకానికే పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఓ ఇప్పుడు నీకు ఈ స్పర్శ వచ్చినప్పుడు జ్ఞానం ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధమైనటువంటి శరీరానికి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములకు, ఆ విశ్వాసమైనటువంటి 6 ఇంద్రియముకు ఇవేవి కూడా పని చేయవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ విశ్వాసం అనేటువంటి 6వ ఇంద్రియానికి ఇవేవి కూడా పని చేయవండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మనకు కావాల్సింది అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి ఇంద్రియము ఏదైనా ఉంది అని అంటే అది విశ్వాసమే, 6వ ఇంద్రియము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 6వ ఇంద్రియము ద్వారానే మరొక ప్రపంచాన్ని నువ్వు చూడగలవు. ఆవల గట్టు వైపున ఏం జరుగుతుందో మనము చూడగలము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, అది మనకు ఈ శరీరంలో ఉండగానే సాధ్యపడుతుంది. మనకు ఈ శరీరంలో ఉండగానే ఆవల గట్టు వైపున అంటే పరలోకంలో ఏం జరుగుతుందో మనం చూడగలుగుతామండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోహాను చూశాడు కదా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ చూశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇలా నిలబడినప్పుడు ఒక స్క్రీన్ మీద యోసేపు గురించి చెప్పాలనుకున్నప్పుడు యోసేపు గురించి ఆ స్క్రీన్ మీద కనబడతా ఉండేది ఆయనకి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆయన ప్రసంగాలు ఏమంటున్నాడు, ఇప్పుడు యోసేపుని నేను చూడగలుగుతున్నాను అంటున్నాడు. ఉరినే చెప్పాడు అనుకుంటున్నారా ఏంటి ఆ మాట? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 6000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి యోసేపును క్రీస్తు బ్రహ్మ ఎలా చూస్తున్నాడు ఆయన? అదిగో ఆయన ముందు యోసేపు ఆయన రాజ్యమేరటము, ఓ ఫరో కింద ఆయన ఉండటము, ఐగుప్తు దేశాన్ని పరిపాలించడము, అదంతా కూడా ఆయన కళ్ళారా చూస్తా ఉన్నాడు. ఆయన ఆవల గట్టు వైపున ఏం జరిగిందో ప్రియులారా చూస్తా ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము సజీవము గలది, అది బలము గలది, అది 2 అంచుల కలిగినటువంటి వాడి అయినా ఖడ్గము వంటిది. ఆ వాక్యమే ఎలోహిం, ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడుగా శరీరదాడుగా మన మధ్యలో నివాసం చేశాడు. ఆ వాక్యమే సర్వ పరిపూర్ణతగా క్రీస్తు బ్రహ్మముగా మన మధ్యలో నివాసం చేశాడు. ఎలోహిం. క్రీస్తు బ్రహ్మము ఆయన ఎవరో కాదు కానీ ఎలోహిం. ఆయన ఎలోహిం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనిషి కుమారుని యొక్క పరిచర్యలో 2 ఉన్నాయి బైబిల్లో. ఒకటి యేసు క్రీస్తులో ఉంది, రెండవది క్రీస్తు బ్రహ్మములో కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనిషి కుమారుడు అంటే దేవుడు ఎవరో తనను తాను బయలుపరచుకోవడం. ఆల్రెడీ యేసు క్రీస్తు బయలుపరచుకున్నాడు కదా. మరి మరలా అదే పరిచర్యను బ్రహ్మములో కూడా మనం చూస్తాం, మనిషి కుమారుడు యొక్క పరిచర్య. ఎందుకనంటే ప్రియులారా చూడండి, విశ్వాసులలో ఆయన ప్రధానుడుగా ఉండాలనుకుంటున్నాడు. ఎవరు? దేవుడు ఎలోహిం విశ్వాసులలో ప్రధానుడుగా ఉండాలనుకుంటున్నాడు. అంటే ఆ ప్రధానుల్లో మరొక ఘట్టం ఏంటంటే మనిషి కుమారుడు యొక్క పరిచర్య. మనిషి కుమారుడు యొక్క పరిచర్య అంటే హృదయ రహస్యాలు బయలుపరచడం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, హృదయ రహస్యాలు బయలుపరచడం అది దేవుని యొక్క కుమారుడు యొక్క పరిచర్య, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. ఈ 3 పరిచర్యలు కూడా ప్రియులారా క్రీస్తు బ్రహ్మములో నెరవేర్పు జరిగినాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవునికి 3 కుమారుల యొక్క పేర్లు ఉన్నాయి. ఒకటి మనిషి కుమారుడు, రెండవది దేవుని కుమారుడు, మూడవది దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంఘములో మనిషి కుమారుడుగా ప్రియులారా క్రీస్తు బ్రహ్మము తనను తాను బయలుపరుచుకున్నాడు. ఈ సంఘములో దేవుని కుమారుడుగా క్రీస్తు తామసు బయలుపరుచుకున్నాడు. ఈ యొక్క సంఘములో ఇప్పుడు దావీదు కుమారుడుగా ఆయన తనను తాను వధువులో ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు మనమే దావీదు కుమారులము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఎవరండి? దావీదు యొక్క కుమారులమే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదుకి ఎంతమంది కుమారులు?
తెలియదు కదా మనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని కుమారులము, మనిషి కుమారులము, దేవుని కుమారులము, దావీదు కుమారులు. ఇప్పుడు దేవుడు అన్ని ఘట్టాలు ముగించేశాడు. ఆయన మనిషి కుమారుడు యొక్క ఘట్టము ముగించబడింది, దేవుని కుమారుడు యొక్క ఘట్టము ముగించబడింది. ఇప్పుడు ఆయన తనను తాను దావీదు కుమారుడుగా ఆయన తనను తాను మనలో ఆయన బయలుపరుచుకుంటున్నాడు. కనుక ప్రియులారా, మనము ఆయన యొక్క పరిచర్యకు మనం సిద్ధపడాలి. మన జీవితాలు వాక్యానికి సరిసమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. మన ఆలోచన, మన తలంపులు, మన నడవడికలు, మన ఉద్దేశాలు మనం కేవలం ప్రియులారా వాక్యానికి మనం ఇష్టలుగా ఉండనట్లు మనం చూసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడదాం. అట్టి ఆత్మీయ నేత్రాలు ప్రియులారా, ఆ దావీదు యొక్క కుమారుడు యొక్క పరిచర్య, దావీదు కుమారుడు యొక్క పరిచర్య అది నీ ద్వారాను నా ద్వారా మనందరి ద్వారా జరిగినట్లు ప్రియులారా, మనం ఆ నేత్రాలు కలిగి జీవించినట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అని బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నాయన నువ్వు ఎలోహిముగా ఉన్నావు, నువ్వు ఒక్కగానో ఒక్క దేవుడివి నా తండ్రి. నీవు నాయన దేవుడుగా ఉన్నప్పుడు నాయన నీవు అప్పుడు దేవుడుగా లేవు, నీవుగా దేవుడుగా ఉండాలనుకున్నప్పుడు నాయన నిన్ను ఆరాధించేవాడు ఉండాలి. దూతలను సృష్టించావు నాయన. క్రమక్రమంగా నీ ఆలోచనలో ఏదైతే ఉన్నదో అదంతా కూడా నాయన క్రమక్రమంగా నాయన ఇప్పటి వరకు కూడా నాయన నువ్వు నెరవేర్పు చేసుకుంటా వచ్చావు దేవుడు నాయన. ఈ చివరి ఘట్టంలో నాయన నీ యొక్క వాక్యమును నాయన మరల నా ప్రభువా, ఇదిగో నీ పెళ్లి కుమార్తె ద్వారా నువ్వు నెరవేర్పు చేయబోతున్నావు తండ్రి. ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah, Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభును స్తుతించు, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.